ప్రజా జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛందనం పచ్చందనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం నగరపాలిక సంస్థ కమిషనర్ శ్రీకాంత్ సూచించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడ్పల్లి సెంటర్లో విద్యార్థులు, మహిళా సంఘాలతో కలిసి అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నేటి నుండి 9వ తేదీ వరకు స్వచ్ఛందనం పచ్చందనం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిషనర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. వర్షాకాలం వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్లలో చెత్త సేకరణ, మురికి గుంటలను పూడ్చే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. వీధి కుక్కల బెడత నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణలు తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. నగరపాలికలోని ఆయా ఏరియాల్లో సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఒక్కరూ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ కోసం సహకరించాలని కమిషనర్ శ్రీకాంత్ కోరారు. మేడిపల్లి సెంటర్లో విద్యార్థులతోటి అలాగే మున్సిపాలిటీ మహిళా సంఘాలు, అంగన్వాడీలు, మున్సిపాలిటీ ప్రజలందరితోటి కూడా ర్యాలీ తీసి ఈ వాడలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ స్వచ్ఛదనం పచ్చదనంలో ముఖ్యంగా ఈరోజు ఈ వార్డులో ప్రతి వార్డులో మన నగరపాలికలో ఉన్నటువంటి 50 డివిజన్లలో కూడా అందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న సమస్యలను గుర్తించడం జరుగుతుంది. ఈ వర్షాకాలానికి దోమల నివారణ చర్యలు, అలాగే ముఖ్యంగా కుక్కల బెడద ఏ ప్రాంతంలో అధికంగా ఉంది, అలాగే ఈ వర్షానికి ఏ చోట్ల రోడ్లు అనేది కొట్టుకపోయి గుంతలమయమయ్యాయి, ఈ విధంగా అదేవిధంగా చెత్త బండ్లకి ఇచ్చేసి సెగ్రిగేషన్ చేసి చెత్త బండ్లకి ఇవ్వడము, ఎవరు రోడ్డు మీద పడేయకుండా ఉండడము, ప్లాస్టిక్ వాడకుండా ఉండడము, ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఈరోజు ఈ సమావేశంలో అన్నీ గుర్తించి రేపటి నుంచి ఫీల్డ్ మీద ఆ ప్రాంతాల్లో గుంతలు పూడ్చడము, డీసిల్టేషన్ చేయడము, కుక్కల బెడద లేకుండా ఉండడానికి ఏబీసీ సెంటర్లు ప్రారంభించి వాటిని తరలించడం లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది.